నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో చాలా మంది వ్యూవర్స్ కొన్ని టాపిక్స్ అడుగుతూ ఉన్నారు యాక్చువల్లీ. సో చాలా బాగా చెప్తున్నారు, మీరు అనాలిసిస్ ఇస్తున్నారు, కొత్త వార్తలు అందిస్తున్నారు మాకు. సో కొన్ని సబ్జెక్ట్స్ కూడా అందిస్తూ ఉండండి, ఇట్లా వరల్డ్ అఫైర్స్ విషయంలో మీరు ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఆంధ్రప్రభ, మేము కూడా తెలుసుకుంటాము అంటూ కొంతమంది వ్యూవర్స్ ఇలా సపోర్ట్ చేయడం కామెంట్ రూపంలో కానీ, లేకపోతే శ్రేయోభిలాష రూపంలో కూడా కొంత కామెంట్స్ మాకు రావడం నిజంగా ఆనందాన్ని ఇస్తోంది. ఈరోజు మా ప్రయత్నం ఒక అడుగు ముందుకు సక్సెస్ఫుల్గా వేసింది అనడంలో మాకు ఆంధ్రప్రభకి నిజంగా సంతోషంగా ఉంది. సో అదే ఉత్సాహంతో ఇంకొక అడుగు ముందుకు వేస్తూ నిజంగానే వరల్డ్ అఫైర్స్ విషయంలో సో కొంత ఇంటలెక్చువాలిటీ ఉన్న గెస్ట్లను తీసుకొని వచ్చి వాళ్లతో చర్చిస్తూ మనం ఇన్ఫర్మేషన్ పొందుతూ మిమ్మల్ని కూడా ఆ ఇన్ఫర్మేషన్తో ఎన్లైటన్ చేద్దామనే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాము. సో వరల్డ్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. ఇలా కనుక తీసుకున్నట్లయితే ఇది మన కొత్త ఎపిసోడ్ కింద మనం భావిస్తూ, ఇందులో భాగంగా ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు మనతో పాటు అతిథిగా. వారిని అడిగి కొన్ని వరల్డ్ అఫైర్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ని ఈ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. కొంత లెంతీ టాపిక్ అనుకోకుండా, లేదా ఇంటలెక్చువల్ టాపిక్ అని అనుకోకుండా కాస్త సింప్లిఫైడ్గా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. మీరు మీ ఒపీనియన్స్ కూడా అందించవచ్చు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. సో మనం ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా నేపాల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది, సుశీలా కర్కి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి బలన్షా మాట వినబడింది, కాఠ్మండు మేయర్ మాట, తర్వాత ఇంకొకరి పేరు వినబడింది. ప్రజాస్వామ్యం కాదు, ఇప్పుడు మళ్ళీ రాచరికం వస్తుంది అని అన్నారు, లేదా డీప్ స్టేట్ అని చెప్పి మాట్లాడుకున్నాం మనం. మరి ఏమిటి సుశీలా కర్గే అనేసరికి వెంటనే తను భారత్లో చదువుకుందని, కొన్ని కీలకమైన తీర్పులు ఇచ్చిందని, తర్వాత ఒక మంచి వ్యక్తి అని, అవినీతి మరకల్లేని వ్యక్తి అని, అవినీతి చేసిన వాళ్ళనే పట్టించింది అని, వాళ్ళ మీద జడ్జిమెంట్స్ ఇచ్చింది అని అంటున్నారు ఆవిడ సుప్రీంకోర్టు జస్టిస్గా. మరి ఏమిటి, నిజంగానే అలా ఉందా? ఇంకా కాన్స్పైరసీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈవిడ తాత్కాలిక ప్రధానమంత్రి. మరి ఈవిడ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్గా మనం మిస్ అయిన కొన్ని లింకులు ఏంటి, అవి మాట్లాడదాం ఈ వీడియోలో. దీంతోపాటు భారత్కి అమెరికా ఒక కొత్త అంబాసిడర్ని పెట్టింది. సో గోర్ అనే వ్యక్తి నిజంగా మనకు మంచివాడా, పాము లాంటి వాడా? డొనాల్డ్ ట్రంప్ ఎంత దుర్మార్గుడో మనకి ఇప్పుడు అర్థమైంది. ప్రపంచాన్ని ఎలా పట్టి పీడిస్తున్నాడో. డొనాల్డ్ ట్రంప్ కాదు, డాన్ ట్రంప్ అన్నట్టుగా పీడిస్తున్నాడు మన భారత్ని కూడా. సో ఈ రకంగా ఉన్న తరుణంలో ఒక అంబాసిడర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అంబాసిడర్లు ఎలా ఉన్నారు, మనకు అమెరికా అంబాసిడర్ ఎలా ప్రవర్తించే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ గోర్ అనే వ్యక్తి ఎలాంటి వాడు, మనకు పాము లాంటి వాడు అనే మాట మనం విన్నాం. నిజంగా పాము లాంటి వాడా, మనకు ఎలా ఉంటాడు అనేది. ఇక మరొక టాపిక్ ఏమిటి అంటే, ట్రంప్ టారిఫ్స్ కేవలం మన దేశం మీదే కాదు, దాదాపు 50-60 దేశాల మీద వేశాడు. సో వాటి ప్రభావం ఇప్పుడు బయటికి కనబడుతోంది. ఇటు ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మనం భారత్ మీద ఎమోషనల్గా ఉన్నాం, కానీ మెల్లగా ఈ దేశాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. సో ఒక సమస్య ఉత్పన్నమవుతున్న క్రమంలో ఈ దేశాలన్నీ పైకి వస్తున్న కొద్దీ ట్రంప్ అక్కడ బెంబేలెత్తుతున్నాడా, లేకపోతే ఇంకా కర్కశంగా మారుతున్నాడా? పెద్దన్న అంటున్నాం కానీ పెద్దన్న కాదు, డాన్గా మారుతున్నాడా? ఇదొక స్ట్రాటజీ. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక మరోవైపు ఇండియన్ ఓషన్ అండ్ నికోబార్ ప్రాజెక్టు మన భారత్ ఏర్పాటు చేస్తోంది. కొన్ని సంవత్సరాలు ఈ ప్రాజెక్టు ఉండబోతోంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ ఐలాండ్ మీద మనం పట్టు సాధించుకుంటూ, ఈ ఐలాండ్ను ఉపయోగించుకుంటూ స్ట్రాటజికల్గా అటు చైనాకు మనము అపోనెంట్గా ఉండగలిగే ప్రయత్నం చేయొచ్చు మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో. అండ్ మలకా స్ట్రైట్ విషయంలో మన పాత్ర చాలా గొప్పది. సో దాని మీద పట్టు ఉండాలంటే మనం కొంచెం దగ్గరలో ఉండి అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి. దానికి ఈ నికోబార్ అనే ఈ ఐలాండ్ చాలా బాగా పనికొస్తుంది. సో చాలా కీలకమైన పరిణామం అనే చెప్పాలి ఈ ప్రాజెక్ట్ అనేది మన భారతదేశానికి భవిష్యత్తులో. ఇవన్నీ కూడా చక్కగా మాట్లాడుకున్నాక మీరు ఈ విషయాలన్నీ చూసి కామెంట్ కూడా చేయండి. సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో వరల్డ్ అఫైర్స్ మీద ఒక కొత్త ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందనే విషయం. అంటే అటు
అమెరికా ఏం చేస్తోంది, రష్యా ఎలా ప్రవర్తిస్తోంది, ఉక్రెయిన్ ఏం జరుగుతోంది, యుద్ధాల విషయంలో కానీ బైలాటరల్గా ఏం జరుగుతోంది, టారిఫ్స్ విషయం ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాం. సో కొంత మనకు వ్యూవర్షిప్లో కొంతమంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే చాలా బాగా చెప్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఈవెన్ నా అనాలిసిస్ కానీ లేకపోతే మీలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడినవన్నీ కూడా చూస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రభ వ్యూవర్స్ చాలా వరకు. సో ఒక వరల్డ్ అఫైర్స్ విషయంలో కొంత మాకు కూడా మీ ద్వారా అవగాహన కల్పిస్తే మేము కూడా చూస్తాము అన్న కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. సో ఆ రకంగా చూస్తే సో కొంత ఆ ప్రయత్నంలో భాగంగా ఒక అడుగు ముందుకేసాం. సో మీరు కూడా ఓకే అన్నారు. సో మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి ఆంధ్రప్రభ తరఫు నుంచి. ఎందుకంటే ఈ వరల్డ్ అఫైర్స్ మాట్లాడడం అనేది అంత ఈజీ విషయం కాదు, చాలా నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం జస్టిఫికేషన్, జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి సో మీరు ఈ ఎపిసోడ్లోకి మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రకంగా ముందుకు వెళ్ళాలి, సో మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. మనం ఈరోజు కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్లో జరుగుతున్న ఈ ఇప్పుడు వరకు ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనే దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఒకటి. తర్వాత ఇంకొక 3 టాపిక్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో మలకా స్ట్రైట్ విషయంలో భారత్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, అండ్ నికోబార్కి సంబంధించి ఒక పోర్ట్ విషయంలో మనం మాట్లాడుకుందామని. ఆ తర్వాత ట్రంప్ టారిఫ్స్ కేవలం భారత్ మీదే కాదు, దాదాపు 50-60 దేశాల మీద వేశారు. సో ఈరోజు వాటి ఎఫెక్ట్ ఒక్కొక్క దేశం మెల్లిగా, మనం ఇప్పటివరకు భారత్ మీదే ఎమోషనల్గా ఉన్నాం, బట్ మిగతా దేశాలు కూడా ఎమోషనల్ అయ్యే సందర్భం వచ్చాయి కదా. సో వాటి మీద ఒక అవగాహన. అండ్ మనకు అమెరికా నుంచి ఒక కొత్త అంబాసిడర్ కూడా వచ్చారు. ఆయన ఏంటి, సో మంచివాడా మనకు, అంటే మన సినిమాలో అతను ఎలాంటి వాడు అనేది కూడా మీ ద్వారా తెలుసుకుందాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ అప్డేట్ ఈజ్ ఇప్పుడున్న నేపాల్ అప్డేట్ ఏంటంటే సుశీలా కర్కి ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, సో మళ్ళీ ఆ 144 సెక్షన్ కూడా ఎత్తేయడం, ప్రజలందరూ కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం వరకైతే జరిగింది ఇప్పటి వరకు. సో ఈ కాన్స్పైరసీ ఏమిటి, ఈ రెజిమ్ చేంజ్ అనే దానికి అర్థం ఏమిటి, అండ్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే ఎట్లా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ కార్యక్రమం అంతా జరిగి ప్రభుత్వాన్ని దించేదానికి ముందర కనీసం ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా బాగా అస్థిరత అనేది నేపాల్లో జరగడం అనేటటువంటిది వచ్చిందనమాట. దాన్ని 2001లో ఎప్పుడైతే రాజపరివారాన్ని మొత్తం అంతా హత్య చేసిన తర్వాత, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత కూడా, తర్వాత మళ్ళీ జ్ఞానేంద్ర మళ్ళీ వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళ కొడుకుతో చెడ్డ పేరు దానివల్ల కంటిన్యూస్గా ఒక అన్సర్టన్ నేమ్ అది ఉన్నట్టుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదో రాజ్యాంగ సభ పెట్టి అన్నీ చేసేసి కొత్తగా తీసుకొని వచ్చేసేసి ఖచ్చితంగా ఒక రిపబ్లిక్ కింద చేసే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఏదో తీసుకొని వచ్చారన్నమాట. అప్పటి నుంచి ఏమొచ్చిందంటే కంటిన్యూస్గా ఒక అన్సర్టనిటీ అనేటటువంటిది ఏర్పడింది. గత 17-18 సంవత్సరాలు 14 సార్లు గవర్నమెంట్లు ఇష్టం వచ్చినట్టుగా పడిపోవడం అనేటటువంటిది జరిగింది. చాలా భయంకరమైనటువంటి కరప్షన్ అనేటటువంటిది రకరకాల దీంట్లో ఉన్నది. ఇక్కడ నేపాల్ మొత్తం సొసైటీలో కూడా కరప్షన్, చాలా హై లెవెల్లో కరప్షన్ కూడా వచ్చింది. తర్వాత ఏమైందంటే ఈ ఒక్కసారి మళ్ళీ అంత గలబలి రైటింగ్స్ ఇవన్నీ జరగక ముందు ఎక్కడున్నదంటే పూర్తిగా చైనా వరకు కంట్రోల్గా అయితే మొత్తం నేపాల్లో కంట్రోల్ వచ్చింది. ఆ చివరికి ఎంతవరకు వచ్చిందంటే లేడీ అంబాసిడర్, ఒక ఆమె చైనీస్ అంబాసిడర్ ఉంటే, ఆమె ఓలీ గారిని హనీ ట్రాప్ చేశారు, మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉన్నదనేసి ఆమె కూడా మొత్తం ఆ ఎంబసీ ఆఫీస్లోనే కూర్చొని మొత్తం నేపాల్ అంతా పరిపాలిస్తోంది. ప్లస్ ప్రచండకి మళ్ళీ ఓలీ గారికి మధ్యన తగాదాలు వీటన్నిటికీ కూడా ఆమె అక్కడే కూర్చొని సెటిల్మెంట్స్ ఏవో చేస్తున్నట్టు అనేటటువంటి వరకు వచ్చిందనమాట. సో కాబట్టి ఈ కమ్యూనిస్టు గవర్నమెంటు అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి చాలా కంటిన్యూస్గా అన్సర్టనిటీ ఉండడం, కంటిన్యూస్గా కరప్షన్ ఉండడం, ఈ విధమైనటువంటి పరిస్థితి అక్కడ ఉండడాని వల్ల కొంత రాజకీయంగా బలహీనంగా ఉండడము, ప్లస్ రాజు లేకుండా ఉండడం వల్ల ఒక సాలిడ్ సింబల్ అయితే ఏదైతే ఉండిందో, పర్టికులర్గా ధీరేంద్ర గారి టైంలో ఆయన చాలా పాపులర్ అయినటువంటి వాడు, హైలీ రెస్పెక్టెడ్ రూలర్గా ఉన్నారు ఆయన. మీకు గుర్తుండే లేదో, ఆయన ఈ హత్య జరిగిన తర్వాత మొత్తం నేపాల్లో ఎంతమంది మీరు టీవీలో చూస్తుంటే మగవాళ్ళందరూ గుండు కొరిగించుకున్నారు. అది ఆ లెవెల్లో ఆయన అంటే ఒక ఫాదర్ ఫిగర్ కింద ఉండిందన్నమాట. ఆయన చనిపోవడం ఒకటి, తర్వాత ఈ జ్ఞానేంద్ర రాజు అయినప్పుడు అతనికి మంచి పేరు లేకపోవడం, వాళ్ళ కొడుకు
ఈ షూటింగ్ అదంతా జరుగుతుంటే ఆ ఏరియాలో ఉన్నాడని, ప్లస్ అతను చాలా వ్యసనపరుడని పరాస్ అంటారు అతను. సో ఇదంతా వచ్చిన తర్వాత ఒక విధమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ వీక్నెస్ అనేటటువంటిది మొత్తం నేపాల్లో ఉండింది. అది పూర్తిగా కమ్యూనిస్టు చైనా యొక్క కంట్రోల్లోకి వెళ్ళున్నది అన్నట్టు. దానికి మనకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కానీ మనం దాన్ని మేనేజ్ చేస్తున్నాం అనమాట. వరుసగా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో సడన్గా ఈ విధమైనటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం అనేది అయితే కండక్ట్ చేయడం అనేటువంటిది మనకి ఖచ్చితంగా తెలుస్తున్నది అది. ఎందుకంటే లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎక్కడెక్కడ వాళ్ళ ఇళ్ళు ఎక్కడున్నాయో తెలియదు. ప్లస్ హెల్మెట్లు పెట్టుకొని రైటింగ్ చేయాలా, లేదా మాస్కులు పెట్టుకొని రైటింగ్ చేయాలా, దేశ ఫ్లాగ్స్ పట్టుకొని రైటింగ్ చేయాలా, ఇటువంటివన్నీ ఇదంతా ఒక ప్లాన్ టూల్ కిట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిగింది. ఇంకోటి ఏంటంటే ఫైరింగ్. ఈరోజు కూడా ఎవరు ఫైరింగ్ చేశారో తెలియదు మనకి. ఇనిషియల్గా వచ్చింది ఏంటంటే ఐఎస్ఐ వాళ్ళు ఫైర్ చేశారని. నేపాల్లో చాలా సంవత్సరాలుగా ఐఎస్ఐ బాగా యాక్టివ్గా ఉంది. ఎప్పుడైతే చైనా రూలర్స్ వచ్చారో నేపాల్లో, ఐఎస్ఐ బాగా యాక్టివ్గా ఉందని మనకు అందరికీ తెలుసు. సో ఐఎస్ఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక ఆరోపణ వచ్చింది. తర్వాత ఇమీడియట్గా ఆరోపణ మానేశారు. సో ఇప్పుడు కరెంట్ దీని ప్రకారం మొత్తం ఒక 51 మంది చనిపోయారని చెప్తున్నాను. సో ఈ మొత్తం ఇది చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ రీప్లేస్ ఎట్లా చేస్తారు? రీప్లేస్ చేయడం అనేటటువంటి దగ్గరలో అక్కడ కొద్దిగా కంట్రోల్ తప్పింది అని మనం అనుకోవచ్చు. ఇక్కడ నేపాల్లో ఎక్కడుందంటే ఒక విధమైనటువంటి ఒక హిందూ సంస్కృతి ఉండడం కూడా ఒక ఇది ఉంది. ప్లస్ వెళ్ళి ఆడవాళ్ళని తగలబెట్టేసి మినిస్టర్ వైఫ్ని తగలబెట్టడం, ఇవంతా జనరల్ పబ్లిక్ యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. సస్టైన్ చేయడం అనేటటువంటి ఈ లెవెల్లో సస్టైన్ చేయడం అనేటటువంటి కొంత కష్టమైనట్టున్నది. ప్లస్ వాళ్ళు రీప్లేస్మెంట్గా ఎవరో ఒకరిని నెంబర్ 1 కృష్ణుడు, నెంబర్ 2 కృష్ణుడు తీసుకొని వచ్చి మన యూనిస్ని తీసుకొని వచ్చి పెట్టడానికి కూడా వాళ్ళకి అక్కడ వీలు కుదరలేదు. ఆ కుదరలేనటువంటి సమయంలో బహుశా ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ లోకల్ వాళ్ళు కానీ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటిది ఉన్నది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నేపాలీస్ ఆర్మీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. మీరు ఈ కమ్యూనిస్ట్ టెర్రరిజం అక్కడ బాగా ఎక్కువ ఉన్నట్టయితే, మావోయిస్టులు అని అంటారు కానీ లెట్ us కాల్ దెమ్ వాట్ దే ఆర్. కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్టులు, మళ్ళీ మావోయిస్ట్ అనాల్సిన అవసరం లేదు. ఈ కమ్యూనిస్ట్ టెర్రరిజం ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికీ ఒక స్లోగన్ ఉండేదన్నమాట. వీళ్ళు ఓన్లీ పోలీసుల్ని మాత్రం అటాక్ చేసేవాళ్ళు, నేపాల్ ఆర్మీని అటాక్ చేయలేదు. ఎందుకంటే నేపాల్ ఆర్మీని అటాక్ చేస్తే రిటాలియేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఓకే. సో కాబట్టి నేపాల్ ఆర్మీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అది పొలిటికల్గా ఏ సైడ్ తీసుకోలేదు, ఇప్పుడు కూడా పొలిటికల్గా ఏ సైడ్ తీసుకోలేదు, రాజున్నంత వరకు అక్కడ జరిగింది. కానీ వీళ్ళు ఎప్పుడైతే సోకాల్ డెమోక్రసీ వచ్చేసేసి ఈ కమ్యూనిస్ట్ టెర్రరిస్టులు అందరినీ నేపాల్ ఆర్మీలోనే సఫిషియెంట్ ర్యాంక్ ఇచ్చి చేర్చాలనేది కూడా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేపాల్ ఆర్మీని చాలా తీవ్రంగా అవమానకరంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేపాల్ ఆర్మీ ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్గా కొంతవరకు నేపాలీ పోలీసు కూడా, కాఠ్మండు ఆ ప్రాంతాల్లో పోలీసు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఫైరింగ్ ఇవన్నీ చేయకుండా కొంత ఇచ్చేసిన తర్వాత, ఎప్పుడైతే నేపాల్ ఆర్మీ చీఫ్ వచ్చేసి వెనకాల త్రిభువన్ ఫోటో పెట్టి, వాళ్ళ మహారాజ్ ఫోటో పెట్టి మాట్లాడి అన్నీ చేసిన దానివల్ల ఒక విధంగా మెసేజ్ అయితే ఏమని వెళ్ళిందంటే నేపాల్ ఆర్మీ స్ట్రాంగ్గా ఉంది, నేపాల్ ఆర్మీ సైడ్ తీసుకోవటం లేదు. కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ సర్వైవ్ అయినాయి. మొత్తం ఇన్స్టిట్యూషన్లు అన్నీ కొలాప్స్ అయ్యేటటువంటి పరిస్థితి నేపాల్లో అది కాలేదు అక్కడ. సో ఇన్స్టిట్యూషన్స్ కొన్ని సర్వైవ్ అయ్యేటరికి టోటల్గా ఎవరినో ఒకరిని ఎటువంటి వాడిని తీసుకొని వచ్చి అధికారంలో పెట్టి వాళ్ళకి నేపాల్ ఆర్మీ వీళ్ళంతా సెల్యూట్ చేస్తారనేటటువంటి లేకుండా పోయింది. సో నా ఉద్దేశంలో ఈ నేపాల్ ఆర్మీ ఒకటి, ప్లస్ ఇంకా కొంత రాయల్ ఇది కొంత ఉండడము, సంస్కృతిగా ఈ విధమైనటువంటి హింసాత్మక ప్రవర్తన అనేటువంటి లేకుండా పోవడం అనేటటువంటిది, ఈ రెండు కారణం వల్ల ఇది కొద్దిగా ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనం డినై ఏం చేయలేదంటే మనం కూడా ఊరికనే కూర్చొని అయితే ఖచ్చితంగా ఉండుండం. మనం కూడా అక్కడ వీ ఆల్సో ప్లేడ్ అవర్ రోల్. ఓకే. మనం రోల్ ప్లే చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెట్ రిజల్ట్ ఏమైందంటే కమ్యూనిస్ట్ పవర్ ఏదైతే ఉందో నేపాల్ అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ప్రచండన్ కానీ ఓలీని కానీ ఇప్పుడు అడిగేటటువంటి వాళ్ళు లేరు. ఆ స్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈమెను తీసుకొని వచ్చి పెట్టినటువంటి ఆమె ఎవరంటే, ఈమెకి నేపాలీ కాంగ్రెస్ గిరిజాప్రసాద్ కోయిరాలా వీళ్ళతో సంబంధాలు ఉండడం, వీళ్ళ హస్బెండ్ కూడా నేపాలీ కాంగ్రెస్లో ఉండడం. ఈయన నేపాలీ కాంగ్రెస్లో అయితే కొంతకాలం పనిచేశాడు. ఒక ఏరోప్లేన్ని హైజాక్ చేసి అక్కడి నుంచి ఒక 30 లక్షల రూపాయలు డబ్బులు కొట్టేసేసి ఆ తర్వాత దాన్ని నేపాలీ కాంగ్రెస్కి ఉపయోగించాడు. కొంతవరకు ఆ రోజుల్లో ఉన్నట్టు రాత్రిక పరిపాలనకు ఆయన కొంత వ్యతిరేకంగా పరిచయం.
కానీ ఈమె బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నది కాబట్టి ఈయన కొంత ఆనెస్ట్ అనేటటువంటి పేరు అయితే ఉంది. ప్లస్ నేపాలీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ట్రెడిషనల్గా నేపాలీ కాంగ్రెస్ అంత భారతదేశం అంటే హేట్రెడ్ ఉన్నటువంటిది అని మనం చెప్పలేం. మనకు మంచి సంబంధాలు ఉన్నాయి ఇండియన్ పొలిటికల్ పార్టీస్కి నేపాలీ కాంగ్రెస్ ఉన్నాయి. అది మొదటి నుంచి నెహ్రూ గారి సమయం నుంచి కూడా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు సిచ్యువేషన్ని సేవ్ చేసాం. బట్ ఈమె వ్యక్తిగతంగా ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఈమె ఇంటర్నేషనల్ ఉమెన్స్ జ్యూరిస్ట్లో ఎటువంటి సంఘం ఏదో ఉంది, దాంట్లో బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా డొనేషన్స్ ఇచ్చారంట. అయితే ఆ యొక్క ఆర్గనైజేషన్లో ఈ మెంబర్ కాబట్టి ఇవన్నీ అదే అనేసి చెప్పడం లేదు. మనకు తెలిసినంత వరకు ఈమెకు అంతో ఇంతో మంచి పేరుంది. కాకపోతే ఏంటంటే మంచిది ఇంకో పాజిటివ్ ఏంటంటే చాలా కాలం వరకు వ్యవస్థలో భాగమైనటువంటి ఆమె కాబట్టి ఏదో ఇమ్మెచ్యూర్గా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా, ఈ బాలన్ షా లాంటి వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా అసలు దునియానే చూడకుండా రేపు నేపాల్ ప్రధానమంత్రి అయిపోతే వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువ వస్తాయన్నమాట. అట్లా కాకుండా ఉండేటటువంటి దానికి ఉన్నది ఒక ప్రమాదం. అయితే ఈ బాలన్ షా ఇటువంటి వాళ్ళ నుంచి ఎస్కేప్ అయినటువంటి ప్రమాదం ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారంగా బాలన్ షా అనేటటువంటి వాళ్ళు గ్రేటర్ నేపాల్ అనే దాన్ని కూడా సపోర్ట్ చేసేటటువంటిది ఉంది. అంటే భారతదేశంలో కొన్ని భాగాలు కాలాపాని కానీ ఇటువంటివి, ఈవెన్ బీహార్లో కొన్ని పార్ట్స్ కానీ సిక్కిం కానీ ఇవంతా నేపాల్లో భాగంగా వేయాలి. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కొంత ఉన్నటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఇది ఆల్సో వన్ ఆఫ్ ది. ఆ గ్యాంగ్ ఇన్స్టిగేషన్ అనేటటువంటి చాలా వరకు చైనా నుంచి వస్తుండదు. ప్రస్తుతానికి అది అమెరికా నుంచి ఉండొచ్చు, బహుశా ఈ నాల్ ప్రాబిలిటీ ఉండొచ్చు. ఇది మాత్రం క్లియర్ కట్గా ఇన్స్టాగ్రామ్ని ఉపయోగించారు, ఆర్గనైజ్ చేశారు, అన్నీ చేశారు. కానీ మనం కొంతవరకు సిచ్యువేషన్ స్టెబిలైజ్ చేసి రికవర్ చేస్తాను. ఇది ఫాలో అప్గా మనం ఎంతవరకు చేయగలం అనేటటువంటిది ఒక విధంగా ఇది మనకు ఒక విధమైన వార్నింగ్ కూడా ఉండొచ్చు అమెరికా నుంచి. ఆల్రెడీ మేము బంగ్లాదేశ్ని డిస్టెబిలైజ్ చేసి మా వాళ్ళని పెట్టుకున్నాము, మేము ఇది కూడా చేయగలము అనేటటువంటి వార్నింగ్ ఒకటి ఉన్నది. దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ నెగోషియేషన్ టాక్టిక్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారనేది. ప్రస్తుతానికైతే నేపాల్లో సిచ్యువేషన్ అయితే స్టేబుల్గా ఉండొచ్చు కొంతకాలం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈమెని అపాయింట్ చేసిన తర్వాత పూర్తిగా అవతల వాళ్ళు గొమ్ముకుంటారని మనం చెప్పలేము. సో ఇప్పుడు బాలన్ షా లాంటి వాళ్ళంతా వయసులో చిన్నవాళ్ళు వీళ్ళు. అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు తాత్కాలికంగా ఈవిడ ఉంటుంది, 6 monthsలో ఎలక్షన్స్ అవ్వాలి. సో ఈలోపు ఈ బ్లూ ప్రింట్ని ఎక్కడైతే మిస్ అదయిందో దాన్ని మళ్ళీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకునే అవకాశము ఈ అంతర్గత శక్తులకు వచ్చాయేమో అనే చిన్న ఖచ్చితంగా టైం వీళ్ళు ఊరుకుంటారైతే నేనైతే అనుకున్నాను. ఈ ఓటింగ్ పెట్టినప్పుడు ఎక్కువ ఓట్లు ఈమెకు రావడం అనేది అక్కడ అనూహ్యంగా జరిగిన పరిణామం కిందకి వచ్చేసింది. అప్పుడు అంటే ఆ ఓటింగ్ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఇటువంటివన్నీ ఇది అంటే మీరేదో యాప్లో ఓటింగ్ పెట్టి దేశానికి ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటటువంటి స్థితిలో ఉన్నది అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్. ఇది కాదు. ఒకటే పాజిటివ్ ఏంటంటే షీ ఈజ్ సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుప్రీం కోర్ట్. కాబట్టి ఒక స్టేచర్ ఉండి ఒక ఆనెస్ట్గా ఉన్నటువంటిది ఒక స్టేచర్ ఉన్నటువంటి పర్సన్ ఆమె జనరల్గా రెస్పెక్టెడ్. మన పొలిటికల్ వ్యూస్ ప్రో ఇండియానా అగైనెస్టా, తర్వాత మళ్ళీ ప్రో అమెరికానా, లేదా సిఐఏ ఫండింగ్ ఆర్గనైజేషన్ ఉందా, ఇవన్నీ తర్వాత సంగతి. కనీసం ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఈ బాలన్ షా లాంటి వాళ్ళు మాత్రం కాదు. కానీ బాలన్ షా లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు గొమ్ముగుంటారా అంటే ఉండరు, అది మాత్రం ఖచ్చితం. కానీ మనం ఒక్కసారి స్టెబుల్ అయిన తర్వాత దీని నుంచి మళ్ళీ ఒకసారి చేయాలా అంటే ఒక మొమెంటం తీసుకురావడం కష్టము. బట్ ప్రయత్నాలు అని చదువుతారు. మీరు ఇక్కడ ఇండియాలో చూసినట్లయితే ఫార్ములాస్లో అజిటేషన్ జరిగిన తర్వాత దాన్ని రివైవ్ చేయడం అనేటటువంటి చాలా కష్టమైంది. మనం ఆ రివైవ్ చేయడం అనేటటువంటిది కొంత కష్టమవుతుంది. కానీ నేపాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, అన్సర్టనిటీ, చాలా కాలంగా ఉన్నటువంటి సిస్టమిక్ వీక్నెస్ల వల్ల ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈమె మనకి ఏ విధంగా మనతో ప్రవర్తిస్తుంది అన్నటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనతో కొంత ఇదిగా ఉన్నట్టయితే మన సపోర్ట్తో నేపాల్ని కన్సాలిడేట్ చేయొచ్చు. చైనాకి అయితే పెద్ద దెబ్బ తగిలినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఓలే అయినటువంటి వాడు అని ప్రచండ కానీ వీళ్ళు టోటల్గా ప్రో చైనీస్ ఉన్నటువంటిది. చైనాకి అయితే ఈ దెబ్బ, మనం మాత్రం కొంత మేనేజ్ చేసుకున్నట్టయితే. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సపోర్ట్ ఇచ్చింది నేపాల్. అంటే ఓకే, హెడ్ నాట్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నేపాల్లో వచ్చినటువంటిది ఏం లేదండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పాకిస్తాన్ దాంట్లోకి
ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు పాకిస్తాన్లో ట్రైన్ దానికి Hmm. వాళ్ళు విత్డ్రా అయ్యారు. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్తున్నారు. అవును. Hmm. సో పాకిస్తాన్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులన్నీ పోయినట్టే ఓకే. చైనా వాళ్ళకి. Hmm. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా ఇట్ రాన్ ఇట్స్ కోర్స్. Hmm. ఆఫ్రికాలో ఇటువంటి ప్రాంతాల్లో వీళ్ళు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చైనీస్ వాళ్ళు చాలా ప్రిడేటరీ లెండింగ్ చేస్తారు. ఇటువంటి మాటలు వచ్చి Hmm. ఆ ప్రాజెక్ట్స్ ఏవి ఫైనాన్షియల్గా హమ్మన్ కోట కట్టారు. అది ఇస్ నాట్ ఫైనాన్షియలీ వైబుల్. Hmm. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫైనాన్షియల్గా వైబుల్ కానటువంటి ప్రాజెక్ట్స్ Hmm. మీ నేషన్ మీ ఓన్ సొంత దేశంలో కట్టుకుంటే పర్లేదు, కానీ వేరే అవును, వేరే దేశాల్లో దేశాల్లో ఫైనాన్షియల్గా కట్టి, వైబుల్ కానీ ప్రాజెక్ట్స్ కట్టుకుంటే Hmm. ఆ డబ్బులు పోతాయి. ఎంత డబ్బులు మీరు ఇట్లా ఖర్చు పెట్టగలరు? Hmm. చైనీస్ ఆర్థిక వ్యవస్థ కూడా అంత మంచి ఇదిగా ఏం లేదు. ప్లస్ ఇంటర్నల్గా కూడా కొంత సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఆయన. ఓకే. ఆ సమస్యలు ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కూడా అధికారంలో ఆయన కొనసాగిన దానికి తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది ఓకే. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో. ఓకే. సో దానివల్ల కూడా అంత ఇది కొనసాగుతుంది కాదు. మాట్లాడచ్చు కొంత ఈ చైనా ఇండియా బ్యాలెన్సింగ్ అన్నటువంటిది నేపాల్ వాళ్ళు చేస్తున్నారు, శ్రీలంక వాళ్ళు కూడా చేస్తున్నారు, Hmm. మాల్దీవ్స్ వాళ్ళు కూడా చేశారు కదా. Hmm. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం పక్కన ఉన్నాము, మనం ఉన్నాం కాబట్టి మనకు వాళ్ళకి ఉన్నటువంటి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కానీ సివిలైజేషన్ లింక్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. Hmm. కాబట్టి మన లివరేజ్ ఎక్కువ ఉంది చైనా మీద కానీ ఈవెన్ శ్రీలంక మీద కానీ ఓకే. మాల్దీవ్స్ మీద కూడా. Hmm. సో అంత ఎస్కేప్ అయ్యేటటువంటిది ఉండదు. పైగా కాన్సిక్వెన్సెస్ అనేటటువంటి మనతో పెట్టుకుంటే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. Hmm. ఈవెన్ నిన్ననే అనుకుంటాను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 2-3 బ్రాండ్స్, Hmm. ఈ గార్మెంట్ బ్రాండ్స్, Garments. దే హావ్ షిఫ్టెడ్ ఎవరీ బిజినెస్ టు ఇండియా. Hmm. అంటే మన మీద 50% ట్యాక్స్ ఉందని తెలిసి తెలిసి కూడా కూడా. Hmm. షిఫ్ట్ చేశారు. Hmm. సో మన యొక్క ఎకనామిక్ మైట్ని కానీ మిలిటరీ మైట్ని కానీ లేదా సివిలైజేషన్ స్ట్రెంత్ కానీ ఈ పక్క దేశాలు ఉన్నటువంటి వాళ్ళు మనతో చేయలేరు. Hmm. కానీ మన పక్క దేశాలన్నింటినీ తగలబడేటట్టుగా చేయడం అనేటువంటి ప్లాన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. Hmm. ఇది ఈ విధమైనటువంటి చేయాలా లేదా అనేటటువంటిది ఒక చాలా రోజులుగా మీరు ఇంటర్నేషనల్ అఫేర్స్ చేస్తున్నట్టు మన్రో డాక్ట్రిన్ అంటారు. Hmm. ఈ మన్రో డాక్ట్రిన్లో మనం ఒక పెద్ద శక్తిగా ఎదగాలంటే మన పక్కన ఉన్నటువంటి ఏరియాని ముందర కంట్రోల్ చేయాలి. Hmm. సో ఆ కంట్రోల్ చేయాలి తప్పనిసరిగా ఉంటుంది అనేసి ఎప్పుడు అమెరికాలో ఇది చేశారు. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అది ఇంటర్నేషనల్ దీంట్లో ప్రతి ఒక్కడు పాటిస్తాడు దాన్ని. Okay. అందుకనే యుక్రెయిన్ కంట్రోల్ చేయడానికి రష్యా వాళ్ళు చేస్తారు. Ah. సో దాని ప్రకారంగా మనం మన పక్క దీని నుంచి ఉండకుండా మనకు పక్కలో బలాన్ని క్రియేట్ చేయడం అనేది మాత్రం జరుగుతుంది. ఓకే. అది ఇదంతా జరుగుతూనే ఉంటుంది, మనం చూడాలి. సార్, ఇండియన్ ఓషన్ అండ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని అంటున్నాం కదా, సో ఏమిటి అంటే దాని మతలబు ఏమిటి, భారత్ ఏం చేయాలనుకుంటోంది స్ట్రాటజికల్గా కనుక ఆలోచించినట్లయితే? అండ్ మలకా స్ట్రైట్ గురించి కూడా మనం చాలా సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటాం, అది మన చాలా క్రూషియల్ అని చెప్పి చైనాను కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే. సో ఎట్లా హ్యాండిల్ చేయాలనుకుంటుంది, ఏ పర్స్పెక్టివ్స్ తోటి? అంటే యాక్చువల్గా మనకు కానీ చైనాకు కానీ భవిష్యత్తులో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినట్లయితే మనకు ల్యాండ్ మీద అంటే హిమాలయస్ ఆ ఏరియాలో కాకుండా మనకి ఎక్కువ లివరేజ్ ఇవ్వడానికి అవకాశం ఉండేటటువంటిది సముద్రంలో. చైనాకి 80% కార్బోహైడ్రేట్స్ అంటే పెట్రోల్ ఇటువంటివి ఈ మలకా స్ట్రైట్స్ నుంచి వెళ్తాయన్నమాట. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కింద నుంచి ఈ కంట్రీస్ మలేషియా ఇటువంటి కంట్రీస్ పక్క నుంచి ఒక చిన్న చోక్ పాయింట్ లాగా ఉంటుంది. ఆ చోక్ పాయింట్లో నుంచి షిప్పింగ్ అంతా వెళ్ళాలి. ఆ షిప్పింగ్ అంతా వెళ్ళేటటువంటి దానికి ఒక 40-50 కిలోమీటర్ల దూరం వరకు మన ఐలాండ్స్ ఉన్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. కాబట్టి మనం ఆ ఐలాండ్స్లో ఇప్పుడు ఈ రోజునే కాదు చాలా కాలం కింద నుంచి కూడా మనం అండమాన్స్లో ఒక ఎయిర్ బేస్ పెట్టాం, ఐఏ బాజ్ అనుకుంటాం దాని పేరు. అది ఉన్నది చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉన్నది. ఇప్పుడు ప్లాన్స్ ఏమంటే దాన్ని పెద్దగా చేసి ఒక 10,000 ఫీట్ వరకు ఇచ్చేసి చేద్దాం అనేది, సో దట్ పెద్ద విమానాలు కూడా అక్కడ ల్యాండ్ అయ్యేటటువంటి ఇది ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో మనం ఒక ప్రాజెక్టు ఒక 70-80 వేల కోట్ల ఖర్చుతో మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆ స్టార్ట్ చేస్తున్నటువంటి దానికి ఇక్కడ 2 ఉన్నాయి. ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఒకటి క్రియేట్ చేయదు దానివల్ల. ఓకే. మన సింగపూర్లో ఉన్న ట్రాన్స్షిప్మెంట్ రెవెన్యూ కానీ, తర్వాత ఈ కేరళలో ఉన్న ఒక చిన్న ప్రాజెక్ట్ ఒకటి చాలా రోజుల నుంచి ఒక 20-30 సంవత్సరాల నుంచి అది బ్లాక్లో ఉంది, దాన్ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఇక్కడ ఉన్నందువల్ల మొదటిది ఏంటంటే రెవెన్యూ ఒకటి బాగా వస్తుందన్నమాట. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఒక ఎకనామిక్ సెంటర్గా హాంకాంగ్ లాగా తయారు చేయాలా, సింగపూర్ లాగా తయారు చేయాలా అనేటటువంటి ప్రపోజల్ ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది.
సింగపూర్ వాళ్ళే సజెస్ట్ చేశారు మనం ఇంకో సింగపూర్ లాగా మనం అండమాన్ నికోబార్ చేయను. అప్పుడు ఇందిరాగాంధీకి సోషలిస్ట్ ఐడియాస్ అని ఉండడము నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఐలాండ్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని డెవలప్ చేసి 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ కావాలి. ఒకటి ఏంటంటే ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఓకే. రెండోది ఏంటంటే నార్మల్ ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఒకటి అయితే వస్తుంది, ప్లస్ ఒక నేవల్ బేస్ వస్తుంది. ఓకే. ఈ ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పెసిఫిక్ బెనిఫిట్ అయితే వస్తుంది. ఇది ట్రాన్స్షిప్మెంట్ హబ్ రావడం వల్ల ఆ ట్రాన్స్షిప్మెంట్ ఉన్నటువంటి రెవెన్యూ మనకు మిగులుతుంది, ఆ బిజినెస్ అంతా మనకు వస్తుంది అన్నమాట. ఆ షిప్స్ అక్కడి నుంచి వచ్చి కంటైనర్స్ ఇటువంటివన్నీ ఉన్నారు. సింగపూర్లో జరుగుతుంది, అది మనకు వస్తుంది. రెండోది ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటటువంటి మనకు ఏషియాన్ మధ్యలోంచి కానీ ఏషియాన్ నుంచి మళ్ళీ యూరోప్లో కానీ వెళ్ళేటటువంటివి ఉన్నదానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నట్టయితే మనం ఇక్కడి నుంచి దుబాయ్ నుంచి మీకు గుర్తున్న ఫ్రాంక్ఫర్ట్ ఇటువంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, మనం అక్కడి నుంచి మారుతూ వెళ్ళడమో లేదా మిడ్షిప్ ఇటువంటి రెవెన్యూ మనకు చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల వస్తుంది. ఓకే. మూడోది ఏంటంటే అక్కడ నేవల్ బేస్ ఎప్పుడైతే మనం పెడతామో మలక్కా స్ట్రైట్స్ మనం కంట్రోల్ చేయడానికి మనకి ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఐడియానే, కానీ ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఈ మధ్యకాలంలో డెవలప్ చేయడం. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కొద్దిగా పైన కోకో ఐలాండ్స్ అని ఉన్నది. ఒకప్పుడు అది మనకే వస్తాం అనుకున్నట్టయితే మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మయన్మార్కి వెళ్ళింది. ఇటువంటివి చాలా జరిగాయి కదా మనకు. అక్కడ చైనీస్ అబ్జర్వేషన్ స్టేషన్ ఉంది. అందువల్ల మనం అండమాన్లోకి మనం ఇది చేసాము. ఆ ట్రై సర్వీస్ కమాండ్ పెట్టి నేవల్ కమాండ్లో మొత్తం అండమాన్ నికోబార్ కమాండ్ ఉంది. ఇది కానీ డెవలప్ అయ్యి పైనుంచి కాస్త డెవలప్ అయినట్టయితే ఆ ఐలాండ్ చైన్ ఏదైతే ఉందో దాని నుంచి మలక్కా స్ట్రైట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ కంట్రోల్ చేయడం ద్వారా ఒకవేళ యుద్ధం ఏదైనా జరిగినట్లయితే చైనాకు వచ్చేటటువంటి షిప్పింగ్లో చాలా భాగం అంటే అట్లీస్ట్ పెట్రోల్ షిప్పింగ్స్లో 80% కంట్రోల్ చేసాం. మనం దాన్ని డినై చేయొచ్చు. సీ కంట్రోల్ ఒకటి ఉంటుంది, సీ డినైల్ ఒకటి ఉంటుంది. ఇది సీ డినైల్ చేస్తాం. ఇప్పుడు బోత్ ఇక్కడ మనకి మనం కంట్రోల్ చేస్తాము, వేరే వాళ్ళని డినై కూడా చేస్తున్నాం మనం. సో ఈ రెండు దీని మీద పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొంత దీన్ని వ్యతిరేకించింది. ఓకే. సోనియా గాంధీ గారు కూడా హిందూలో ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ రాసి ఆమె ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళకి చేసేటట్టు ఈ విధమైనటువంటి అబ్జెక్షన్స్ ఆమె రైజ్ చేశారు. కానీ దాని మీద బెనిఫిట్ గురించి ఆమె ఏం మాట్లాడలేదు. ఓకే. దానికి ఇప్పుడు భూపేంద్ర యాదవ్ గారు కూడా మళ్ళీ రిప్లైగా ఇంకో ఆర్టికల్ రాశారు ఆయన. దాంట్లో ఈ విధమైన ఇంపాక్ట్ ఉంది, రిపీటెడ్ దీని మీద అంతా మేము స్టడీ చేసాము. చెట్లు చేయడం దగ్గర నుంచి తర్వాత అక్కడ ట్రైబల్స్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఇదంతా ఏం లేదు. ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ సునామీ వచ్చిన తర్వాత అక్కడ ట్రైబల్ హ్యాబిటేషన్ చాలా వరకు దెబ్బతింది. ఓకే. అది ఇటువంటి వాటివి ఉన్నాయి, మనం రీహాబిలిటేషన్ ఇవన్నీ చేస్తాము, ఇంటర్నేషనల్ రిపీటెడ్ వాటికి చేసాము. దీని ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక 3 లక్షల మందితో ఒక సిటీ లాగా, గ్రీన్ఫీల్డ్ సిటీ లాగా అక్కడ ఏర్పడుతుంది. సో ఇది దానికి కూడా రిప్లై ఇచ్చారు. సో ఇది కొంత పొలిటికల్ ఇష్యూ అవే అవకాశం అయితే ఉంది. ఓకే. సోనియా గాంధీ గారు రాసినటువంటి లెటరు అందులో కొద్దిగా లీగల్ పాయింట్స్ అవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా ఆమె కపిల్ సిబ్బల్ లాంటి లీగల్ ల్యూమినరీస్, జయరామ్ రమేష్ లాంటి వాళ్ళు వీళ్ళు కొంత కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు, ఇన్పుట్స్ ఇచ్చి ఉండొచ్చు ఆమెకి. సో ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఇది లార్జర్ ప్లాన్ మనం చూసినట్లయితే మొన్న మారిషస్ యొక్క ప్రధానమంత్రి నవీన్ రామ్గులం గారు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు 2 మాట్లాడినారు. మొదటిది ఏంటంటే ఫస్ట్ రెస్పాండెంట్స్ ఇన్ ఏ డిజాస్టర్. మనకు ఏదన్నా కానీ ఆపత్తు జరిగినప్పుడు మొట్టమొదటి సహాయానికి వచ్చేటటువంటిది మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్లో మేమే అవుతామని. అంటే ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే ఫస్ట్ రెస్పాండెంట్స్ ఉండొచ్చు అనుకో, దెన్ నెట్ ప్రొవైడర్ ఆఫ్ ది సెక్యూరిటీ అన్న పదం వాడారు. సో ఆ నెట్ ప్రొవైడర్ ఆఫ్ సెక్యూరిటీ ఇండియన్ ఓషన్లో ఉండాలి అన్నట్టయితే ఆ ఒక్క పదం చాలా ఇంపార్టెంట్ అయినట్టు. భవిష్యత్తులో అంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో ఎకనమిక్ గ్రోత్ మొత్తము ఏషియాలో, ఏషియన్ కంట్రీస్లో, చైనాలో, ఇండియాలో, ఒక విధంగా ఇంకా ఆఫ్రికాలో జరిగేటప్పుడు వీటన్నిటి మధ్య ఇండియన్ ఓషన్ ఉంది. మనం నెట్ ప్రొవైడర్ ఆఫ్ సెక్యూరిటీ అయితే ఆల్మోస్ట్ మనం ఈ సీని కంట్రోల్ చేస్తాం. ఓకే. లేదా కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశం భారత ప్రభుత్వానికి ఉంది. దీన్ని కంట్రోల్ చేయడం అంటే దీనికి సంబంధించినటువంటి మిలిటరీ తయారీ ఉందా లేదా అది వేరే టాపిక్.
కానీ ఈ ఉద్దేశాన్ని అయితే వ్యక్తపరిచారు. ఈ గ్రేటర్ అండమాన్ ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి అది ఒక భాగం. మనం ఇప్పుడు న్యూక్లియర్ అటాక్స్ ఎస్ఎస్ఎన్స్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ కోసం 2 చేద్దామని కూడా మనకు చేస్తున్నాం. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ 18కి ఉన్నటువంటి డెస్ట్రాయర్ దాని రేంజ్ కానీ కేపబిలిటీస్ కానీ అది ఇండిపెండెంట్గానే ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్ట్రాయర్స్ కింద అవుతుంది ప్రపంచంలో. అవి కొన్ని వస్తున్నాయి. చైనాని కౌంటర్ చేయడానికి కూడా మనం ఇద్దరం చైనా వాళ్ళు నిన్ననే 2 days బ్యాక్ వాళ్ళ 3rd ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని ఈస్ట్ చైనా సీలో పంపించారు. దాన్ని ఫ్యూజియాన్ ఏదో ఉంది దాని పేరు. సో చైనాని కౌంటర్ చేయడానికి కూడా ఉన్నది. మనం దీన్ని ఈ మలక్కా స్ట్రైట్ని కానీ కంట్రోల్ చేసి కింద వచ్చినటువంటి ఇండియన్ ఓషన్లో చాలా భాగాన్ని మనం కంట్రోల్ చేస్తున్నట్టయితే ఆల్రెడీ మన దగ్గర P-8 పెసైడన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి మనం తీసుకొచ్చాం. ఇవి సబ్మెరైన్ సర్వేలెన్స్ వరకు చూస్తాయి, ప్లస్ యాంటీ షిప్పింగ్ స్ట్రైక్ కూడా వీటి క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడున్న దానికంటే ఇంకో 5-6 ఎక్కువ కొందామని మనం ట్రై చేస్తున్నాం అమెరికా నుంచి. సరే ప్రస్తుత సంబంధాల విషయం మీకు తెలిసిందే, కానీ వాళ్ళ ధర కూడా చాలా ఎక్కువ అడిగారు. ఆల్మోస్ట్ ఒక 50%, 3-4 సంవత్సరాలు 50% ధర పెంచేశారు వాళ్ళు. అది నెగోషియేట్ చేసి తక్కువ తీసుకున్నటువంటిది ఉండొచ్చు. ప్లస్ అట్లా కాకుండా మనం కొన్ని ప్రొపెల్లర్ ఉన్నటువంటి C-3985 ఏదో టాటా వాళ్ళు ట్రై చేస్తున్నారు, దాన్ని కన్వర్ట్ చేసి చేస్తామన్నట్టుంది. కానీ పెసైడన్ అనేది చాలా మంచి ఎయిర్క్రాఫ్ట్. మనం అది కానీ ఉండి సబ్మెరైన్స్ ట్రాక్ మనం సబ్మెరైన్ ఏరియాలో బాగా అంటే ఉన్నంత స్ట్రాంగ్గా లేము. సో న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక లాస్ట్ వీక్ ఎంతో మనం బెలిస్టిక్ మిజైల్ సబ్మెరైన్ S-5 చేసాం. అది ఆఫ్ కోర్స్ అది న్యూక్లియర్ డిటరెంట్గా ఉన్నది కాదు. న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్స్ చేయడానికి ప్లాన్ అయితే ఉంది. 2040 అప్పటికి కనీసం 12 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉంటాయని. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎప్పటి వరకు ఉంది సార్ ప్లానింగ్? ఇది ఆల్మోస్ట్ నెక్స్ట్ 20 years దాకా నడుస్తుంది. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఓకే, చాలా పెద్ద ప్రాజెక్టు. అంత ఇది కాకుండా కొంత ఛాలెంజెస్ కూడా ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దీంట్లో మనకు ఆయిల్ పడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఒక ఉంది. హర్దీప్ పూరి గారు కూడా చెప్పారు 20 billion barrels వరకు ఆయిల్ ఉండొచ్చు అక్కడ అనేటటువంటిది. ఒకవేళ ఉన్నట్టయితే ఆల్మోస్ట్ గయానాకి సమానంగా మన దగ్గర ఉంది అన్నటువంటిది. ఇది ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. మనకి గ్రీన్ షూట్స్ మనకు కనిపిస్తున్నాయి, కొంత అంటే ఇండికేషన్స్ వచ్చాయి మనకి ఇంతవరకు ఉండొచ్చు అన్నట్టు. ఒకవేళ అది కూడా ఉన్నట్టయితే దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అవసరం అవుతుంది. ఎందుకంటే మన ఆయిల్ అక్కడి నుంచే తీస్తుండే దాని మీద సఫిషియెంట్ సెక్యూరిటీ లేకుండా ఉండేటటువంటిది అయితే ఉండదు. అండ్ చైనా ఇప్పుడు మలకా స్ట్రైట్ విషయంలో చైనా మన అడుగుల్ని గమనిస్తూ ఉంటుంది కదా, మరి దానికి ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇండోనేషియాతో అనుకుంటాను మనం దీని సర్వేలెన్స్కి దానికి తీసుకున్నాం. కొంత ట్రీటీసే ఉన్నట్టయితే వై బికేమ్ పార్ట్ ఆఫ్ దట్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీ ట్రాఫిక్ అంతా మనం సర్వే చేస్తున్నది, దాని గురించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి నేవీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మనల్ని కౌంటర్ చేయడానికి, ఇక్కడ సబ్మెరైన్స్ చేయకుండా నేవీలో వచ్చి కౌంటర్ చేయడానికి చైనీస్ నేవీ హిస్టారికల్గా లాంగ్ రేంజ్లోకి వెళ్ళి ఆపరేషన్ కండక్ట్ చేయడం అనేది కొద్దిగా ఆలోచించాలి. ఇప్పటి వరకు అయితే కోస్టల్ డిఫెన్స్ వరకే ఉంది. లాంగ్ రేంజ్లో వెళ్ళి చేయగలదా లేదా ఆ కేపబిలిటీ ఉన్నాయి. సస్టైన్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆపరేషన్స్ కూడా చైనాకి చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, మనకి ఇంకా ఎక్కువ ఉంది. మీకు గుర్తుండే ఉండొచ్చు, మనము చాలా చిన్నదైనా కానీ INS విక్రాంత్తో మనం 1971లో వాడాము. కాబట్టి ఇది చాలా ఇది. బట్ చైనాకి చాలా మెంబర్స్ ఉన్నాయి, ఆ ట్రైనింగ్ కేపబిలిటీస్ కాకుండా. ఒకవేళ దీన్ని మనం బ్లాక్ చేసామంటే వాళ్ళ కిందకి వెళ్ళి ఈ సుండా స్ట్రైట్స్లోంచి వెళ్ళాలి. అదంత అనుకూలమైంది కాదు, డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ మనం చైనాని కంట్రోల్ చేయడానికి ఇది అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్లస్ అట్లా కాకుండా మనం అనుకున్నట్టుగా మన యొక్క పెట్రోలియం ఒకవేళ రిజర్వ్స్ అక్కడ కానీ ఉన్నా కానీ, లేదా ఈ ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ప్లస్ ట్రాన్స్షిప్మెంట్ కానీ, ఇది ఎకనామిక్గా కూడా రండి. అంటే మనం ఇంకో హాంకాంగ్నో ఇంకో సింగపూర్నో మనం తయారు చేస్తున్నాం. అంత కాకపోవచ్చు భవిష్యత్తులో అయినా ఆశ్చర్యపడ అవసరాలకైతే ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. భూపేంద్ర యాదవ్ గారు చెప్పిన దాని ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కూడా మేనేజ్ చేసాం, అంత ఉండదు అనేటటువంటిది ఉంది. కానీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఇది చాలా మంచి ప్రాజెక్టు, చూద్దాం
అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా తెలియాలి కదా. సరే, ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది మనకి. నిజానికి దాని మీద అందరూ చర్చించుకోవడం, అండ్ మనకు ఈ రెసిప్రోకల్ టారిఫ్స్, పెనాల్టీలు అని చెప్పి 50%, ఇంకా నెక్స్ట్ దశ మీరు ఇంకా చూడలేదని ట్రంప్ అనడం. అయితే ఇదంతా మనం ఇటు సైడ్ మనం ఎమోషనల్గా ఉన్నాం, బట్ దాదాపు 50-60 దేశాలకు కూడా ఇటువంటి టారిఫ్స్ ఉన్నాయి అనేది ఇంకా పూర్తిగా అందరికీ అవగాహన లేదు. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇంకా కొన్ని దేశాలు మెల్లిగా, ఇప్పుడు ఫ్రాన్స్ విషయానికి వస్తే, లేకపోతే జపాన్ విషయానికి వస్తే కూడా ఇవన్నీ మెల్లిగా అవి కూడా ఇప్పుడు వాటి ఎఫెక్ట్ పడి మనకు రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఏంటి ఈ రిఫ్లెక్షన్స్ని ఎట్లా ఆలోచించాలి? ఏమేమి రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఈ టారిఫ్స్ వల్ల? ఏ దేశాలు అందులో బలవుతూ ఉన్నాయి? అంటే ఈ మొత్తం జరిగినటువంటి ఆ ట్రేడ్ పాలసీలో వచ్చినటువంటి ఒక షాక్ అనొచ్చు ఇంటర్నేషనల్ సిస్టమ్కి. ఈ షాక్లో మన మీద ఒక 50% పడింది. అది కూడా 2-3 కీ ఏరియాస్లో ఉన్నది. దానివల్ల మనకు కొంత దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా. కానీ మనం పెద్దగా ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద ఆధారపడ్డటువంటి ఆర్థిక వ్యవస్థ అయితే కాదు భారతదేశం. యూరప్ కానీ ఇటువంటి వాటికి అన్నిటికీ లేదు. మీరు యూరోపియన్ యూనియన్తో వచ్చిన ట్రీటీ కానీ, జపాను, సౌత్ కొరియాతో ఉన్నటువంటి నెగోసియేషన్స్ కానీ, ట్రీటీ ఇంకా కాలేదు, బట్ బేసిక్ పాయింట్స్ అయితే ఏవైతే ఒప్పుకున్నారో అవి చాలా వన్ సైడెడ్గా ఉన్నాయి. ఏ ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఈ ట్రీటీ తీసుకుపోయి పార్లమెంట్కి దిగితే అప్రూవల్ వచ్చే చాలా కష్టం. దానికి లెవరేజెస్ ఉన్నాయి అమెరికాకి, ఆఫ్ కోర్స్ అది వేరే సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళ సంగతి తీసుకున్నట్టు, యూరప్ సంగతి తీసుకున్నట్టయితే, వాళ్ళు 600 బిలియన్సో ఎంతో మీరు గ్యాస్ మా దగ్గర నుంచి కొనాలి. కానీ ఆ గ్యాసు మొన్నటిదాకా రష్యా నుంచి వచ్చిన దానికంటే చాలా ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. 3-4 ఇంతలు ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. ఎంత పని పరిస్థితి అదొకటి. సిమిలర్గా మీరు గ్యాస్ మా దగ్గర నుంచి కొనాలి అని జపాన్ మీద, గ్యాస్ మా దగ్గర నుంచి కొనాలనేటటువంటిది సౌత్ కొరియా మీద, ఈ ఇటువంటివి అనమాట. ప్లస్ ఏంటంటే మీరు మా మీద ఎటువంటి టారిఫ్ వేయకూడదు మా వాటి మీద, మీ వాటి మీద మేము టారిఫ్ వేస్తాం. అంటే ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ టైపు ఐడియాస్ అన్నమాట. ఈ ఐడియాస్ ప్రెషర్ టాక్టిక్గా ఉంది. ఈ విషయంలో యూరప్ కొంత బలహీనంగా ఉంది. ఈ పర్టికులర్గా ఈ యుద్ధం ఇటువంటి జరుగుతున్న సమయంలో ఆ యొక్క లివరేజ్ని తీసుకొని యూరప్ నుంచి చాలా ఫెయిర్ డీల్ పుష్ చేయాలన్నటువంటిది ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ వర్చువల్గా వెళ్ళి సరెండర్ అయినటువంటి పరిస్థితి అయితే యూరప్ ఉంది. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వాళ్ళందరూ వెళ్ళేసేసి వైట్ హౌస్కి వెళ్తే వాళ్ళందరూ ఎదురుగా చిన్నపిల్లలాగా కూర్చోబెట్టి ట్రంప్ గారు మాట్లాడే పిక్చర్స్ ఇవన్నీ మనం చూసాం. ప్లస్ యూరప్ యొక్క సెక్యూరిటీ పరంగా యూరప్కి అమెరికా చాలా అవసరం. ఈ అవసరాన్ని అనేటటువంటి దాన్ని ఆయన ఉపయోగించుకొనేసేసి బెటర్ ట్రేడ్ డీల్ అనేటటువంటి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఎక్కువగా పుష్ చేసినట్లయితే అటు ఇది బ్రేక్ అయ్యేటటువంటిదే కానీ జరిగేటటువంటిది కాదు. దీనివల్ల చాలా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యుక్రెయిన్ విషయంలో ఏమి అడుగుతున్నారో అది ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ట్రంప్ లేడు. ఆయనకి ఇష్టం లేదు, ప్లస్ ఆ డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితులు. పోనీ ఆయన అడిగేటటువంటి ఈ ట్రీటీ లాంటివి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని చేసేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ప్రతి ఒక్క యూరోపియన్ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బ్యాడ్గా ఉంది. బ్రిటన్ దగ్గర డబ్బులు లేవు, ఫ్రాన్స్ దగ్గర అయితే అస్సలు లేవు. వాళ్ళు ఏదో వెల్ఫేర్ కట్ చేశారని ఫ్రాన్స్లో భారీ ఎత్తున రైట్స్ గీట్స్ గడిచాయి. జర్మన్ ఎకానమీ విచ్ ఈజ్ ఇంజన్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్, దాని పరిస్థితి కూడా ఎప్పుడైతే ఆ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ నుంచి గ్యాస్ రావడం, చాలా చీప్ గ్యాస్ అయితే ఆగిపోయిందో చాలా. ప్లస్ ఈయన వాళ్ళ మీద ఇంకా ఏం చేస్తున్నట్టు ఇప్పటికి కూడా యూరోపియన్ కంట్రీస్ గ్యాస్ కొంటున్నాయి రష్యాని, అది పూర్తిగా ఆపేయాలనేటటువంటిది ప్రెషర్ చేస్తున్నాడు. నిన్ననో మొన్న వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఓకే మేము చేస్తాము, పూర్తిగా ఆపాలంటే 2028 జనవరి వరకు పెట్టారు వాళ్ళు. అంటే అప్పటిదాకా ప్రపంచం ఎట్లుంటుందో ఎవరికి తెలియదు కదా. సో ఈయనేమంటే ఇమీడియట్గా చేయమన్నాడు. సో అప్పటికి నెక్స్ట్ 1.5 year తర్వాత ట్రంప్ చాలా పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయి. కాంగ్రెస్ బహుశా యుఎస్ కాంగ్రెస్ బహుశా చేయి జారిపోవచ్చు. నార్మల్గా మిడ్ టర్మ్లో ఓడిపోతాడు ప్రెసిడెంట్ పార్టీ వాళ్ళు. అయితే డెమోక్రాట్స్ బాగా వీక్ ఉన్నారు కాబట్టి జరిగిన మనం ఆశ్చర్యపడక్కలేదు ఒకవేళ రివర్స్ అయ్యి వీళ్ళే గెలిచినా కానీ మొదటి వీక్ అయిపోతారు. 2028 నాటే 3 years అయిపోతాయి. లేమ్ డక్ ప్రెసిడెంట్. సో అక్కడ డిస్ప్యూట్ ఉంది. జపాన్ విషయంలో కూడా ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయండి, రిటర్న్స్ నాకు 90%, మీకు 10%, ఇటువంటి వన్ సైడెడ్ ఐడియాస్ తీసుకునేసేసి ఈ కంట్రీస్ ఏవి పబ్లిక్లోకి వెళ్ళారు. అన్నిటికంటే చాలా అవమానకరంగా ఇప్పుడు మీరు సౌత్ కొరియాతో ట్రేడ్ డీల్ చేశారు. వాళ్ళు ఎక్కడో ఈ హువాయిదో ఏదో ప్రాజెక్ట్ తీసుకోబోయేసేసి టెక్సాస్లో ఏదో ప్రాజెక్ట్ కడుతున్నారు.
వాళ్ళకి సౌత్ కొరియా నుంచి ఇంజనీర్స్ని తీసుకొని వెళ్ళారు అక్కడ. నార్మల్గా ఏంటంటే వీళ్ళు ఏదో పర్మిషన్ ఇవ్వరు, ఆ ఈసా అని వాళ్ళ వీసాల్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, టూరిస్ట్ వీసా అయినా దేని. అది తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక 300 మందిలో 400 మందిలో అమెరికన్ ఇమిగ్రేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దొంగలకు వేసినట్టు వాళ్ళ దగ్గర చైన్స్ గీన్స్ అవన్నీ చేసి అది టీవీలో అంతా చూపించారు. మనకి ఏషియన్ కంట్రీస్లో, ఇండియా కానీ ఏదైనా కంట్రీస్లో మన వాళ్ళని ఈ విధంగా చేయడం అనేది చాలా అవమానకరమైన పరిస్థితి. సో దానికి చాలా తీవ్రమైనటువంటి ప్రతిక్రియ అయితే సౌత్ కొరియా నుంచి ఉంది. ఎల్జీ వాళ్ళ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారు. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేసింది అది అట్లా ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ జరిగినా కానీ మీరు ఇన్వెస్ట్ చేయండి మా దగ్గర అంటున్నారు, కానీ ఇన్వెస్ట్ చేసి ఏం చేస్తారు? అక్కడ ఎకనామిక్గా వైబిలిటీ ఉండాలి కదా. ఇది పొలిటికల్ ప్రాజెక్ట్ కాదు, దౌర్జన్యం కిందకే వస్తుంది. అంటే పూర్తిగా తనకున్నటువంటి పవర్ని మ్యాక్సిమంగా అతను లివరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న సీఈఓలను కూడా కూర్చోబెట్టి అదంతే. ఇప్పుడు ఏంటంటే మాఫియా డాన్ పిలిచి అందరినీ మీరు గుర్తు ఒక్క విషయం మీరు అక్కడ గమనించాలా, ఇలాన్ మస్క్ లేడు దాంట్లో. లేడు. అవును, నేను లేను, నేను అని చెప్పారు. ఇలాన్ మస్క్ లేడు. సో ఇదంతా ఏంటంటే ఈ 2-3 సంవత్సరాలు ఇతన్ని భరించాలా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అంతకంటే ఇంకేం లేదు. ఈ టారిఫ్స్ మన మీద వరకు తీసుకున్నట్టయితే కొద్దిగా ట్యూన్ మారి మేము అది చేస్తున్నాము, ఇండియా మీద టారిఫ్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి, ఇటువంటి స్టేట్మెంట్లన్నీ ఇవ్వడం, మళ్ళీ కొద్దిగా రీకన్సిల్ చేసుకోవాలి, కొద్దిగా మళ్ళీ ఫ్రెండ్షిప్ పెంచుకోవాలా, ఇటువంటిది అయితే ఉంది. కానీ డ్యామేజ్ అయితే జరిగింది. ఇండియన్ అమెరికన్ రిలేషన్స్కి చాలా డ్యామేజ్ అయితే జరిగింది. ఈ గత 6 నెలలుగా జరిగింది దాని గురించి. మళ్ళీ వాళ్ళు ఇది చేస్తున్నాడు. నిన్న ఈ కొత్త యుఎస్ అంబాసిడర్ వచ్చినటువంటి రిలేషన్స్లో కూడా మార్కో రూబియో చెప్తూ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అట్లా ఇట్లా. సార్ ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా ఈ బ్లాక్ ఎవ్రీథింగ్ అనే పరిస్థితి. అంటే ఫ్రాన్స్లో ఏమైందంటే ఇక్కడ ఫ్రెంచ్ సొసైటీ బాగా వెల్ఫేర్ దానికి అలవాటు పడింది. ఇప్పుడు ఈవెన్ అమెరికన్స్ ఇచ్చేటటువంటిది అభ్యంతరం కూడా అదే అనమాట. మీరు డిఫెన్స్ మీద 2% ఖర్చు పెడతామనేసి నాటో ట్రీటీలో ఉంది. మీరు అది ఖర్చు పెట్టకుండా మీ ప్రజలకంతా ఫ్రీగా ఇస్తున్నారు. మేము మీ బడ్జెట్లో కూడా మేము ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, మేము మీ సెక్యూరిటీ మీ కంట్రిబ్యూట్మెంట్ మీరు ఇవ్వటం లేదు. మీరే 2% మీరు యాక్చువల్గా ట్రీటీ ప్రకారం కూడా మీరు ఇవ్వటం లేదు. మరి అటు ఇవ్వాలంటే ఈరోజు ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయి? ఎకానమీస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇష్టం వచ్చినట్టుగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అవన్నీ కంట్రోల్ చేశారు. బ్రిటన్లో తీసుకున్నట్టయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని స్టార్ హోటల్స్లో రూమ్స్ పెట్టి చేస్తున్నారు. చివరికి ఇప్పుడు డబ్బులు లేక వాళ్ళని అందరినీ తీసుకొని మిలిటరీ బ్యారక్స్లో పెడుతున్నారు. సో డబ్బులు లేవు యూరోప్లో. కాబట్టి ఆయనకు పోనీ అట్లా అనుకునేసేసి సొంత ఎకానమీని డెవలప్ చేసుకుందాము, కొంత ఆలోచించామని లేకుండా యుక్రెయిన్ వార్ గురించి మొత్తం యూరోపియన్ ప్రభుత్వంలో మెయిన్ కంట్రీస్ బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ వీళ్ళందరూ యుక్రెయిన్ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు, కానీ తమ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఇది వస్తున్నది అనుకుంటే ఆలోచించటం లేదు. దానివల్ల ఏమైందంటే లివరేజ్ అనేటటువంటిది ట్రంప్కు దొరికింది. అదేవిధంగా జపాన్ తీసుకుందాం. జపాను ఆల్మోస్ట్ అమెరికాకి సామంత రాజ్యం, మొత్తం సెక్యూరిటీ ప్రొవైడర్ అంతా అక్కడే ఉంది. సో ఆ మెంటల్ స్టేట్ నుంచి జపాన్ వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. సిమిలర్గా నార్త్ కొరియా వల్ల సౌత్ కొరియా కూడా అదే పరిస్థితి. ఏ కంట్రీల మీద అతను ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారో వీళ్ళందరూ తన సెక్యూరిటీ కోసం అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. మనం పడలేదు కాబట్టి మన మీద వాళ్ళు ఒత్తిడి. మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రొటెక్షన్ మనీ అడుగుతారు కదా, హఫ్తా వసూలు. ఇప్పుడు ఆయన హఫ్తా వసూలే అడుగుతున్నాడు. సో అందులో అది ఆల్మోస్ట్ కాదనే పరిస్థితి ఉంటే ఇప్పుడు సౌత్ కొరియా అమెరికాతో తగాదా పెట్టుకుంటే నార్త్ కొరియా నుంచి సెక్యూరిటీ ఎవరు ఇస్తారు? అవును, అంతే కదా. జపాన్ ఇప్పుడు తగాదా పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో చైనా నుంచి వాటి నుంచి సెక్యూరిటీ ఎక్కడ, రష్యా నుంచి కూడా, రష్యా కూడా ఐలాండ్స్ మీద తగాదాలు ఉన్నాయి జపాన్కి. అది యూరప్ తగాదా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళే వీక్ చేసుకున్నారు. అంటే వాళ్ళ వీక్నెస్ ని పట్టుకొని ఇతను వాళ్ళ వీక్నెస్ పెద్దన్న అంటాం కానీ డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్రెజిల్ సంగతి తీసుకుందాం. అది చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే బ్రెజిల్లో ఈయన లూలా ముందున్నటువంటి బొల్సోనారో అనేటటువంటి ఆయన రైట్ వింగ్, ఈయన లెఫ్ట్ వింగ్. ఈ లూలా అనేటటువంటి అతను వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ బ్రిక్స్. సో కాబట్టి ఈతను కరప్షన్ ఛార్జెస్ ఎవరున్నాయి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆయనకి బొల్సోనారో, ఆయనకి అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకి 2 రోజుల ముందున్న 27 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. ఆయన సరిగ్గా మీరు కోర్టులో సరిగ్గా చూడలేదు అనేసి వీటి మీద 50% ఇచ్చేశారు.
సో రిటాలియేషన్ ఏమైంది, ఆ రిటాలియేషన్ తర్వాత మనకు కూడా దెబ్బే అది, దట్ విల్ కమ్ బౌర్ దట్. ఏం చేశారంటే బ్రెజిల్ వాళ్ళు తమ సోయా కల్టివేషన్లో ఉన్నటువంటి క్రాప్ని అంతా చైనాకి అమ్మడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అది లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ కూడా ఆల్రెడీ సైన్ చేసి ఉండొచ్చు, బట్ అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఎప్పుడైతే బ్రెజిల్ నుంచి సోయా కొంటున్నారో చైనా వాళ్ళు, అమెరికా నుంచి కొనటం లేదు. ఇప్పుడు సోయా క్రాప్ వస్తుంది, మన దేశం లాంటి వాళ్ళు కొంటారు కానీ చాలా తక్కువ కొంటాం మనం. ఆ సోయా క్రాప్ ఉంటే దానికి మార్కెట్ లేదు. ఎక్కడైతే సోయా క్రాప్ అయితే ఉన్నదో ఆ స్టేట్స్ అన్నీ ట్రంప్ సపోర్టింగ్ స్టేట్స్. వీళ్ళ దగ్గర నుంచి కొంటూ కూడా ఒక ట్రేడ్ డెలిగేషన్ పంపించారు చైనా వాళ్ళు అమెరికాకి. అది ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే దగ్గర నుంచి మొత్తం కొంటూ వీళ్ళకి ఎందుకు పంపించారంటే ఏదో దాని పేరేంటే గాయం మీద మిరప్పొడి జల్లిన టైప్లో అన్నమాట. ఇది దెబ్బతింటుంది. తమ యొక్క పొలిటికల్ ఎప్పుడైతే ఇంపాక్ట్ పొలిటికల్గా జరుగుతుందో దెన్ హీ హ్యాస్ టు రీథింక్. అందుకని చైనాకు కొంత మనకంటా కానీ కొంత బెటర్ పొజిషన్లో ఉన్నారు చైనా డీల్ చేయడం. మనం వేరే విధంగా బెటర్ పొజిషన్ ఉన్నాం. వాళ్ళు ట్రేడ్ ఉపయోగించుకున్నట్టయితే మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ మన యొక్క స్ట్రాటజిక్ స్ట్రెంత్ కానీ మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది మన మీద ఎందుకు ఇంపాక్ట్ వస్తుందంటే కొత్త అంబాసిడర్ని అపాయింట్ చేశారు. కొత్త అంబాసిడర్ని అపాయింట్ చేసి ఆయనకు ఉన్నటువంటి మొన్న సెనెట్ హీరింగ్ కూడా జరిగింది దాని మీద. వన్ ఆఫ్ ది ప్రెషర్స్ మన మీద వచ్చేది ఏంటంటే మా యొక్క అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మీరు ఓపెన్ చేయండి అన్నటువంటిది. మనం జిఎం క్రాప్స్కి కానీ సీడ్స్కి కానీ ప్లస్ బీఫ్ ఇటువంటివి కానీ మనం ఒప్పుకునే ప్రశ్న అయితే 100% లేదు. అది మన రెడ్ లైన్, అది జరిగే జెనెటికలీ మాడిఫైడ్ అవి జిఎం క్రాప్స్ కానీ లేదా బీఫ్ ఇటువంటివి కానీ మిల్క్ కూడా ఎందుకంటే ఆ మిల్క్ ఇచ్చేటటువంటి ఆ కౌసు కూడా మనోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన విటమిన్ ఇంజెక్షన్లు చెదరం ఇవ్వడం, వాటికి మాంసం పెట్టడం. సో ఇవన్నీ అది మిల్క్గా మన ఇండియాలో తీసుకొచ్చి లేదా చికెన్స్ కానీ ఇటువంటివి రకరకాలైనటువంటి బ్యాడ్ ఉన్నటువంటి వాటికి అవి ఇండియాలో వచ్చేటటువంటి సమస్య లేదు, మనం ఒప్పుకోం. కానీ ఎప్పుడైతే ఈ చైనా యాక్షన్స్ వల్ల ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ అంటే వేరే క్రాప్ సోయా దెబ్బతిందో మన మీద ఈ అగ్రికల్చరల్ దాని మీద ప్రెషర్ పెంచేటట్టు అవకాశం. ఎందుకంటే ఏదో ఒకటి చూపించాలి ప్రజలకు అతను. ఆ చూపించడం అనేటువంటిది మళ్ళీ ఇండియా మీద ప్రెషర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో అంటే మళ్ళీ ఈ విడతలు ఇంకా పెరుగుతాయా ఛాన్సెస్ కూడా, ఇంకా ప్రోడక్ట్ మీద కూడా రకరకాలుగా? అంటే ఇప్పుడు ఇండియా మీద ఇంతకంటే ఎక్కువ వెళ్తారు అన్నటువంటిది అయితే కష్టం, ఎక్కువ పుష్ చేయడం అనేది కష్టము. అంటే ఎక్కువ రిటాలియేట్ అవుతున్న తరుణం కాబట్టి అదే ఇతను ప్రయత్నం అయితే చేస్తాడు. ఇతనికి ఇదేంటంటే మ్యాక్సిమం పుష్ చేసి, అంటే చైనా లాగానే అనమాట, వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదో ఒక ప్రాంతంలో మనం ఎదురు తిరిగి ఇంతకంటే జరగదు అన్నప్పుడు అక్కడ ఆపేస్తారు. మళ్ళీ కొంత కాలానికి మళ్ళీ పుష్ చేస్తుంటారు, సలామీ స్లైసింగ్ అంటారు కదా. మనము లడాఖ్లో వాళ్ళు కూడా మన ల్యాండ్ ఆక్యుపై చేస్తూ వస్తారు. ఆ విధమైనటువంటి టాక్టిక్స్ అయితే ఈయన ఉపయోగిస్తాడు. ఆయన ఈ కొత్త అంబాసిడర్ వచ్చాడు, కొత్త అంబాసిడర్ ఈజ్ సపోజ్ టు బి వెరీ క్లోజ్ టు దిస్ ఫెలో. సో చూద్దాం, అది కూడా కొంత ఇదైతే ఉంది. ఆ కొత్త అంబాసిడర్ వచ్చిన తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి. సో మనకు మంచివాడి కిందే చూడాలా కొత్త అంబాసిడర్ని, మళ్ళీ ప్రమాదం కిందే చూడాలా ట్రంప్ నీడలో? ఫ్రాంక్గా చెప్పాలంటే మనకెవరు మంచివాళ్ళు కాదండి, మనం తప్ప. మనమే మంచివాళ్ళం, అందులో కూడా మనలో చాలా మంది మనకు మంచివాళ్ళు కాదు. మళ్ళీ అదొకటి ఉంటుంది. సో హూ ఎవర్ ఈజ్ నాట్ అస్ అది ఈజ్ ది ఎనిమీ. ఆ విధంగా అంటే ఎనిమీ అని కాదు, కాంపిటీటర్ మారుతుంటే మీరు చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన ఇంట్రెస్ట్లు ఏవి ప్రొటెక్ట్ అవుతాయో దాని వరకు కావచ్చు. ఈ కొత్తగా వచ్చినటువంటి అంబాసిడర్ ఈ గోర్ అనేటటువంటి అతను బేసిక్గా పొలిటికల్ పర్సన్. అతనికి ఇంటర్నేషనల్ అఫేర్స్లో కానీ వీటిల్లో కానీ ఎటువంటి పెద్దగా చేసినటువంటి అసలు చేయలేదు ఎక్కడా కూడా. చాలామంది కాంగ్రెస్ వాళ్ళకి పనిచేశారు, రాండ్ పాల్కి కూడా పనిచేశాడు ఆయన. తర్వాత మన ట్రంప్ జూనియర్తో కలిసి ఒక పబ్లిషింగ్ సంస్థ కూడా ఏదో పెట్టినట్టున్నారు, ట్రంప్ పుస్తకాలు ఏదో పబ్లిష్ చేయడం. ట్రంప్కి చాలా క్లోజ్ అంటారు. ట్రంప్కి చాలా క్లోజు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత, మొన్న జనవరి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ ఏ పర్సనల్ రిక్రూట్మెంట్, అందరినీ రిక్రూట్ చేసి ఒక 4,000-5,000 వేకెన్సీలు ఉంటాయి గవర్నమెంట్ ప్రెసిడెంట్ మారినప్పుడు. అలా ఆ వేకెన్సీలన్నీ చాలా తొందరగా ఎఫెక్టివ్గా ఫెయిల్ చేశాడు అనేటటువంటిది అగైన్ ట్రంప్ యొక్క ఇయర్ ఉన్నది అది చేసి.
ఆయన అపాయింట్ చేశాడు అనేటువంటిది. దానివల్ల మనకు చాలా మంచిది అనేటటువంటి ప్రో అమెరికన్ ఇండియన్స్ వాళ్ళు కొంత చెప్తున్నారు. బట్ ఇండివిజువల్ రిలేషన్స్ కొంతవరకే వెళ్తాయి. ఇప్పుడు ఆయన మోడీ నాకు చాలా మంచి ఫ్రెండ్ అన్నాడు, అదే ఏం జరిగిందని మనం చూసాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కొత్త అంబాసిడర్తో ఇది వెరీ నాస్టీ పర్సన్, చాలా చాలా నాస్టీ బిహేవియర్ ఉంటుంది. ఓకే, అది అందరికీ పబ్లిక్ నాలెడ్జ్. ఇది నేనేదో పెద్దగా నాకు ఆయన ఏం తెలియదు. ఓకే, ఇలాన్ మస్క్ ఇతన్ని స్నేక్ అనేటటువంటి కంపేర్ చేశాడు. ఇలాన్ మస్క్ జారెడ్ ఐజక్మెన్ అనేటటువంటి అతన్ని నాసా హెడ్ కింద అపాయింట్ చేయడానికి రికమెండ్ చేశాడు. అపాయింట్మెంట్ అవుతున్న దానికి కొద్ది ముందరగా ఈ గోర్ అనేటటువంటి అతను డెమోక్రాటిక్ పార్టీకి ఈ ఐజక్మెన్ డొనేషన్లు ఇచ్చాడని తీసుకుపోయి ట్రంప్కు చూపించి వాడు అపాయింట్మెంట్ ఆపేశాడు. ట్రంప్కి మస్క్కి తగాదా రావడంలో ఈ గోర్ యొక్క పాత్ర చాలా ఉంది. సో మిగతా వాళ్ళతో చాలా నాస్టీగా బిహేవ్ చేస్తాడని, ఇతనితో ఎవరు పని చేయలేరని ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏజ్ తక్కువే, ఇక్కడ ఈ చీప్ ఏమైనా ప్రవర్తన ఏమన్నా మార్చుకొని ప్రవర్తిస్తాడా అన్నటువంటి చెప్పలేము. కానీ ఇప్పటిదాకా నాస్టీగా ఉన్నటువంటి అతను, ఈయనకి సెక్యూరిటీ క్లియరెన్స్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఇచ్చారో లేదో తెలియదు. ఎందుకంటే ఈయన ఉజ్బెకిస్తాన్లో పుట్టి నేను మాల్టాలో పుట్టానని తప్పుగా డిక్లరేషన్ ఇచ్చాడు. దానివల్ల సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఉజ్బెకిస్తాన్ మాల్టాకి వెళ్ళారు 8 ఏళ్ల వయసు. అప్పుడు ఆయన అదేదో ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చాడని చెప్పి అది కొంత కాంట్రవర్సీ ఉండింది దీని మీద. మనకి ఇటువంటి వాళ్ళే నార్మల్గా అది చేస్తారు. ఇంతకుముందు ఆ గెసెట్టి అనేటటువంటి అతను వచ్చినప్పుడు కూడా అతను కూడా సెక్షువల్ హెరాస్మెంట్స్ ఏవో ఉన్నట్టే ఇగ్నోర్ చేశాడని చెప్పేసి అతని మీద అతను తీసుకొచ్చి ఇండియాకి అంబాసిడర్గా పడేశాడు. కానీ ఒకటేంటంటే ఇతను ట్రంప్కి బాగా క్లోజ్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ట్రంప్ అజెండాని ఇంప్లిమెంట్ చేస్తాడు అంతే. అది ట్రంప్ అజెండా మనకు మంచిదా కాదా అన్నది వేరే ఆర్గ్యుమెంట్. రెండో ఇదేంటంటే ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి దానికి కూడా ఇతను ఏదో ఇన్ఛార్జిగా ఏదో చెప్పినట్టున్నారు. సో సెకండ్ 2 రోల్స్ ఉన్నాయన్నమాట. అది ఎంతవరకు మనకి ట్రంప్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తాడు అండ్ నాస్టీ ఫెలో, ఈ కాంబినేషన్స్ అన్ని కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక చిన్న తలనొప్పి మనకు ఉన్నది అని. తలనొప్పి ఉంటుందండి. తలనొప్పి ఇప్పుడు మనము ఒక $10 ట్రిలియన్ ఎకానమీ అయ్యేదాకా మనము మన యొక్క రైజును మేనేజ్ చేయాలి. మన యొక్క రైజును ఎవరు ఒప్పుకోరు. రష్యా కూడా ఎగ్జాక్ట్లీ ఒప్పుకోరు. కాకపోయినట్టయితే రష్యన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ ఇప్పుడు సమానం మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనకు వాళ్ళు ఫ్రెండ్స్. మనం మన యొక్క గ్రోత్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ మేనేజ్ చేయాలి. మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎన్ని వచ్చినా కానీ ఇది మనకు నెక్స్ట్ 10-15 ఇయర్స్ మేనేజ్ చేయాలి. ఈ మేనేజ్ చేసి గ్రోత్ కానీ సస్టైన్డ్ గ్రోత్ ఉన్నట్టయితే చాలా విషయాల్లో మనకి మన గురించి అవతల వాళ్ళ ప్రవర్తన అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. చూడాలి సార్, మీరు అన్నట్లు ఇక భవిష్యత్తులో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వికసిత్ భారత్ అని 47కి పెట్టుకునే వెళ్తున్నాం కదా. సో మీరు అన్నట్టు ఆ 10 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళే క్రమంలో జాగ్రత్తగా అడుగులు పడాలి. ఈలోపు ఈ రకరకాల మీరు ఇంకోటి కూడా చూడాలి. 10 ట్రిలియన్ ఎకానమీ అన్నటువంటిది అమెరికన్ డాలర్ టర్మ్స్లో ఇస్తున్నారు. అవునవును. పర్చేజ్ పవర్ ప్యారిటీ గురించి మాట్లాడాలి. పర్చేజ్ పవర్ ప్యారిటీ గురించి చూసుకున్నట్లయితే ఈరోజు మన ఎకానమీ అమెరికాలో 40-45% వరకు ఉంది సైజులో. 10 ఇయర్స్ మనం కానీ సస్టైన్ చేసిన 10-15 ఇయర్స్ సస్టైన్ చేయనట్లయితే పర్చేజ్ పవర్ ప్యారిటీలో మన ఆర్థిక వ్యవస్థ అమెరికాతో సమానంగా ఉంటుంది. ఓకే, కానీ సస్టైన్ చేయాలి. అది ఛాలెంజ్ ఒకటి ఉంది. మన ఇంటర్నల్ రిఫార్మ్స్ కూడా వస్తున్నాయి. జిఎస్టీ మొదటి స్టెప్ మాత్రమే, చాలా వరకు ఇంటర్నల్ రిఫార్మ్స్ కూడా వస్తాయి బహుశా. లేకపోతే మనం ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో కొంతవరకే ఇది అవుతాం. మనం ఎకనమీ గ్రో అయ్యే కొద్దీ మనం ఇంటర్నల్గా కూడా మనం రిఫార్మ్ కావాలి, ఇంకా స్ట్రెంత్ కావాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ వాల్యూమ్ కూడా పెరగాలి. సో చాలా అంశాలు చూడండి. ఈజీ టాస్క్ ఏం కాదు అది, బట్ ఆ ట్రావెల్లో మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎల్ఎన్ రావు గారు. సో చాలా విషయాల మీద అవగాహన కల్పించారు. సో ఇలా ఎపిసోడ్స్ మనం కంటిన్యూ చేసి మన వ్యూవర్స్ని ఎన్లైటన్ చేద్దాం అనేదే మన ఉద్దేశం. సో లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్ అనమాట ఈ ఎపిసోడ్ తోటి. ఇలాగే థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, కొంత లెంతీ వీడియో అని మీరు అనుకోకుండా, కొంత ఇంటలెక్చువల్ వీడియో అని కూడా మీరు అనుకోకుండా చూసినట్లయితే సో చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందనే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. సో మీరు కూడా కామెంట్ చేయొచ్చు, కంఫర్టబుల్ కామెంట్స్ ఇవ్వండి. సో ఎలా ఉంది ప్రోగ్రామ్, ఎలాంటి టాపిక్స్ మీకు అందుబాటులోకి రావాలని మీరు అనుకుంటున్నారు, వాటి గురించి ఇవి కూడా మీరు కంఫర్టబుల్గా కామెంట్ చేయండి.
అండ్ వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్తో ముందు ఇంకా కొత్తదనంతో మళ్ళీ కలుస్తూనే ఉంటాం మీతో పాటు. రెగ్యులర్గా మిమ్మల్ని మీట్ అవుతూ ఉంటాం. మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ వార్తలతో పాటు కూడా అందించే ప్రయత్నం ఆంధ్రప్రభ చేస్తుంది. స్టే ట్యూన్.